ఎక్కడ కనిపించట్లేదే. అర్చన అమ్మగారు ఇక్కడ పెట్టినట్టు చెప్పారే. లేదురా, ఛాన్సే లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అది మాత్రం కన్ఫర్మ్ అయి తీరాలి. మొత్తానికి దొరికింది. ఇదేనా అర్చనమ్మ గారు చెప్పిన ఫారిన్ మందు? అది కానీ మిస్ అయిపోతే మనమేం చేయలేంరా. అన్నయ్య, ఆ బౌల్ తీసుకుని రండి. నాకు తెలుసురా, నువ్వెప్పుడు ఇలాగే చెప్తావని. ఇదేంటి ఇలా ఉంది? అయినా మన ఊర్లో మందు బాటిల్స్ ఇలా ఉండవు కదా. ఫారిన్ మందు ఇలానే ఉంటుందేమోలే. అయినా ఎలా ఉంటే నాకేంటి? ఇప్పుడు ఈ బాటిల్ని తారక్ సార్ కంటికి కనపడేలా పెట్టాలి. ఎక్కడ పెడితే ఆయన కంటికి కనపడుతుందబ్బా? రే, ముందు నేను చెప్పింది చెప్పినట్టు చేయరా. నువ్వు ఈ రూమ్లో ఏం చేస్తున్నావు రేణుక? అది అక్క, ఫోన్ వచ్చిందని చెప్పి మాట్లాడడానికి బయటికి వెళ్ళావు కదా, తీరా చూస్తే ఇక్కడేం చేస్తున్నావు? అది అక్క, ఫోన్ మాట్లాడటానికి బయటికి వెళ్ళాను కదా. ఫోన్ మాట్లాడేసి వస్తుంటే కిచెన్లో మీరు కుకుటేష్ అన్నయ్య ఉన్నారు. మళ్ళీ నేను అక్కడికి వచ్చి చూసి చేసేదేం లేదని ఈ రూమ్కి వచ్చాను. మేము కిచెన్లో ఉండడానికి నువ్వు ఇక్కడికి రావడానికి ఏంటి సంబంధం? అది రూమ్ని ఊడుద్దామని వచ్చానక్క. అయితే చేతిలో చీపురు లేదేంటి? చీపురు కనిపించట్లేదని నేను వెతుకుతున్నానక్క. చీపురు ఇక్కడ లేనట్టుందక్క. తీసుకొచ్చి రూమ్ మొత్తం ఊడుస్తాను. సరే. ఇట్స్ ఓకే. అబ్బా, ఆకలి చంపేస్తుంది. హే నీలవేణి, అంతలోనే వంట చేసుకుని తీసుకొచ్చేసావా? అవును సార్. ఏంట్రా మసాలా వాసన వస్తుంది అనుకున్నా, అది ఇదేనా? చెప్తే నమ్మవు కానీ దీని వాసన బాల్కనీ వరకు వస్తుంది తెలుసా? ఇది నాటుకోడి సూపు, ఇది ములక్కాడ సూపు. అయితే ఈ రెండిట్లో ఏది ముందు తాగాలి? మీ ఇష్టం సార్, మీకు ఏది తాగాలనిపిస్తే అది తాగండి. అయితే ముందు దీన్ని తాగుతా. దీని వాసనకే సగం కడుపు నిండిపోయేలా ఉంది. అద్దరు కొట్టేశావు. అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. మీకు నచ్చిందా సార్? చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే మీకు కర్రీ కూడా నచ్చుతుంది సార్. ఓహో, కర్రీ కూడా చేసావా? చేశాను సార్. మునక్కాళ్ళ ఎగురు కూడా చేశాను సార్. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం వార్చిన వెంటనే భోజనం కూడా చేదురు గాని.
నువ్వు సూపర్ నీలవేణి. టేస్ట్ అద్దరు కొట్టేశావు. ఇంతకీ ఇది నువ్వు ఒక్కదానివే చేసావా లేదా కుకుటేష్ కూడా ఏమైనా హెల్ప్ చేశాడా? అన్నయ్య అల్లం వెల్లుల్లి తొక్క తీసి ఇచ్చాడు, కానీ వంట మాత్రం నేనే చేశాను సార్. గ్రేట్ గ్రేట్. అవును, ఇంట్లో నా తోడబుట్టిన వాళ్ళు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిని తిరుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా కాస్త ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. అలా మాట్లాడకండి. మాట్లాడితే తప్పేంటి? నేను చెప్పింది నిజమే కదా. అయినా వాళ్ళు ఏం పని చేస్తున్నారు చెప్పు? కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం తప్ప ఇంకేమైనా చేస్తున్నారా చెప్పు? అలా మాట్లాడకండి సార్. మొత్తానికి మీకు సూప్ నచ్చింది కదా? ఆల్రెడీ చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగా నచ్చిందని. అయితే కాసేపటి తర్వాత భోజనం తీసుకొస్తాను సార్. నిలవిని, థ్యాంక్స్ ఫర్ ద సూప్. పర్వాలేదు సార్. అబ్బబ్బబ్బా, టేస్ట్ అద్దరిపోయింది. మంచింకి అద్దరిపోయే సూప్ ఉంది కానీ తాగడానికే మందు లేదు. అయినా నాకిలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. రే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందారా? ఎందుకురా ఇలా చేస్తున్నారు? మొదటిసారి మిమ్మల్ని వదిలేసి మంచింగ్నే తాగుతున్నాను. తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. అసలు మనం ఎలా ఉండేవాళ్ళం? మందు మంచింగ్లా కలిసి మెలిసి బతికేవాళ్ళం కదా. అలాంటిది ఇప్పుడెందుకురా నన్ను దూరం పెట్టేశారు, నన్ను పరాయివాణ్ణి చేసేశారు? రే, మీకు నేను అంత కానివాణ్ణి అయిపోయానారా? మీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు మీ మీద ప్రేమ ఉంది. కనీసం మిమ్మల్ని వాసన చూసి ఈ చికెన్ సూప్ తాగుతున్నాను. ఇదేంటి, ఈ బాటిల్ ఇక్కడుంది? ఇదెక్కడి నుంచి వచ్చింది? ఏంటిది, ఫుల్గా ఉన్నట్టుందే. దీన్నెలా మిస్ చేశానబ్బా? మందు వాసన వస్తుంది. కొంపదీసి నేను భ్రమలో లేను కదా? హే, మందే, మందు వాసనే. పైగా మన బ్రాండ్ లాగానే ఉందే. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆహా, ఒరిజినల్ ఫారెన్ మందు, అందులోనూ మనకి నచ్చిన మందు, నచ్చిన ఫ్లేవర్. దేవుడా, ఓ మంచి దేవుడా, మంచింగ్ ఉంది కానీ మందు లేదని నేను పడుతున్న బాధని చూసి భరించలేక ఈ మందును నాకు గిఫ్ట్గా పంపించావా? మామూలు దేవుడివి కాదు, మనసున్న దేవుడివి.